హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. మార్కెట్ బుల్లిష్గా టర్న్ అయిన తర్వాత ఇండెక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా ఇండెక్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అండ్ డాటా ఏం చూసుకోవాలి, మన ఇండికేటర్ ప్రకారంగా కూడా ఎక్కడ ఎంట్రీస్ దొరికి మనకి టార్గెట్స్ ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పడం జరిగింది. ఒకవేళ చూడనట్టయితే అది చూడండి. అలా కాకుండా స్పెసిఫిక్ స్టాక్స్లో ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి ఆపర్చునిటీస్ డెరివేటివ్ డాటా ప్రకారం ఎక్కడ ఉన్నాయని చెప్పడం కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఎల్ఎన్టీ తీసుకున్నాను. చూడండి, 3961 దగ్గర నడుస్తుంది. అంటే హైయెస్ట్ కాల్ ఆప్షన్ 4000 దగ్గర ఉండడం జరిగింది. సో ఒక 40 పాయింట్స్ అవే ఫ్రమ్ హైయెస్ట్ కాల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. జనరల్గా మనం ఆప్షన్స్ డాటా చూసేప్పుడు రైటర్స్ పర్స్పెక్టివ్లో చూస్తాము. అంటే రైటర్స్ దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళు రైట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనే ఒక అజంప్షన్తో మన అనాలిసిస్ ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటాము. రెండు వైపులు ఒకసారి వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది, ఇంకొకసారి వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే రైటర్స్ 70% ఆఫ్ ద టైం రైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆప్షన్ రైటర్స్ ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళలాగా. సో ఇన్సూరెన్స్ కొనే వాళ్ళ సంఖ్య పెద్దగా ఉన్నా కూడా అమ్మే వాళ్ళు ఎక్కువ శాతం లాభపడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వేరే డాటాస్ అన్ని కన్సిడర్ చేసుకొని హ్యూజ్ అమౌంట్ని స్టేక్గా పెట్టుంటారు. కాబట్టి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీకి వాళ్ళతో పోల్చుకున్నట్లయితే మనకన్నా వాళ్ళకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుందనే ఒక నమ్మకంతో మనం ఆ పర్స్పెక్టివ్లో చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ 4000 స్ట్రైక్ దగ్గర కాల్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఆప్షన్ రైటర్స్ 4000 దాటి పైకి వెళ్తే లాస్లోకి రావడానికి అవకాశం ఉంది అని అర్థం. సో 4000 లెవెల్ని దాటిన తర్వాత ఆప్షన్ రైటర్స్ వాళ్ళు లాస్లోకి వెళ్ళినట్లయితే అన్లిమిటెడ్ లాస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇప్పుడు 100 రూపీస్ ఉన్నది 1000 రూపీస్ అయింది స్ట్రైక్ అని, ఇలాంటివి కొన్ని వినుంటారు కదా, 10 రూపీస్ 100 రూపీస్ అయ్యాయి అని. సో ఇలాంటివన్నీ ఆప్షన్ బయ్యర్స్కి ఎలాగైతే జాక్ పాట్సో అదేవిధంగా ఆ ఆప్షన్ని రాసిన రైటర్కి అదే అమౌంట్ లాస్. కాబట్టి సో 100 ఫోల్డ్స్ 10 ఫోల్డ్స్ లాసెస్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే వాళ్ళు రెసిస్టెన్స్ అనుకుని రైట్ చేస్తారో అది మార్కెట్ కనుక డిస్హానర్ చేసి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే ఇందులో నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇందులో రెండు రకాలుగా ఉంటాయి. ఎగ్జిట్ హ్యూజ్ అమౌంట్స్లో వాళ్ళు ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎగ్జిట్ అవ్వకుండా ఫ్యూచర్స్ని కొనడం కూడా ఒక ఆప్షన్గా పెట్టుకుంటారనమాట. అంటే స్లిప్పేజెస్ తగ్గించుకోవడానికి ఫ్యూచర్స్ని కొంటూ ఆప్షన్స్ని సెల్ చేసిన వాటిని రీబై చేయడము. దానివల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ని తగ్గించుకోవడము అండ్ వాళ్ళ పొజిషన్స్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ప్రాఫిట్స్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. బాగా డబ్బులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ చేసే పని. కాబట్టి ఏదైనా ఒక స్ట్రైక్ దగ్గర హైయెస్ట్ పొజిషన్స్ ఉన్నప్పుడు ఆ పొజిషన్ దాటిన తర్వాత అక్కడ రైటర్స్ ఏం చేస్తున్నారు అనేది చూడాలి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మనకి 3961 దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ 4000 దగ్గర హైయెస్ట్ కాల్ ఆప్షన్స్ మనకు కనబడుతున్నాయి. ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నారనుకోండి, ప్రీవియస్తో పోల్చినట్లయితే చాలా తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు కనబడుతుంది. లాస్ట్ 1.5 మంత్ నుంచి జరుగుతున్నటువంటి క్రాష్లో ఎల్ఎన్టీలో మూమెంట్ ప్రైస్ పరంగా జరిగినా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ మనకు కనబడట్లేదు. చూడండి, ప్రీవియస్తో పోల్చుకున్నట్లయితే హాఫ్ కన్నా తక్కువ ఉన్నారు క్వాంటిటీ. ఇప్పుడు చూసుకున్నట్లయితే నెమ్మదిగా దీంట్లో క్వాంటమ్ అనేది పెరగడం జరుగుతుంది. దాంతోపాటు ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి దీన్ని మనం లాంగ్స్ బిల్టప్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. హైయెస్ట్ కాల్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర ప్రైస్ రన్ అవుతుంది. ఇది బ్రేక్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక పెద్ద ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది ఎల్ఎన్టీలో. సో ఇది మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని 4000 కనుక బ్రేక్ అయినట్లయితే మనం బుల్ కాల్ స్ప్రెడ్స్ వేసుకొని ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ పార్టిసిపేట్ చేయాలి అంటే సరే 4000 బ్రేక్ అయిన తర్వాత నేను 4000 కాల్ ఆప్షన్ని కొంటాను, ఏ స్ట్రైక్ నమ్మాలి అనే డౌట్ వస్తే మనం ఆప్షన్స్ డాటా చూడొచ్చు. ఆప్షన్స్ డాటా చూసి ఎక్కడ హైయెస్ట్ కాల్ నెక్స్ట్ ఉందో అక్కడ మనం సెల్ చేయొచ్చు. అది చూసుకున్నట్లయితే చూడండి, 4000 తర్వాత మళ్ళీ సిగ్నిఫికెంట్గా ఎక్కడ కూడా లేదు ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ బిల్డ్ అయ్యి. సో మనం 4300 లేదా 4400 దగ్గర పెట్టుకోవచ్చు. లేదు మన ఇండికేటర్ని వాడి కూడా మనం లెవెల్ని డిసైడ్ చేసుకోవచ్చు. సో డెల్టా బుల్ ఇండికేటర్ని వేసాం ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు 4000 దగ్గర రన్ అవుతున్నప్పుడు 4151 దగ్గర మనకి చూపిస్తుంది. సో మీరు 4200 దగ్గర కాల్ ఆప్షన్ని రైట్ చేసినట్లయితే మనకి బుల్ కాల్ స్ప్రెడ్లో 1:2 రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా మనం డాటాని బేస్ చేసుకొని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి అనలిటికల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.